హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో ఖచ్చితంగా ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులకి, తెలుగు సినీ ప్రేక్షకులకి నమస్కారం నమస్కారం నమస్కారం. సో ఖచ్చితంగా ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ మామూలుది కాదు. ఈ రొత్త కాంట్రవర్సీ దీని గురించి మాట్లాడకూడదు అనుకున్నా. నిన్నటి నుంచి ఒకటే ఎక్స్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా కాంట్రవర్సీ వస్తుంది. అసలు దీని గురించి ఏంది ఈ సినిమా, అసలు ఏంది ఇది, ఒక సినిమా మీద జరుగుతున్న కుట్ర ఏంటి, అదే మన మెగాస్టార్ పవర్ స్టార్ సెన్సేషనల్ డైరెక్టర్ బుజ్జిబాబు డైరెక్షన్లో వస్తున్న పెద్ద సినిమా చుట్టూ జరుగుతున్న ఈ టాలీవుడ్లో ఒక కాంట్రవర్సీ కనడి చేస్తుంది. అసలు ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది భయ్యా. సో రిలీజ్ ఇంకా టైం ఉంది, కానీ ఇప్పుడే మాకు కొందరు వచ్చేస్తున్నారు రివ్యూవర్స్. సో కొత్త రివ్యూవర్స్ గారు అందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టేసుకున్నారు. అందులో మాకు స్టోరీ తెలుసు, పాత చింతకాయ పచ్చడి, చికిరీ సాంగ్ ఏం తెలుసు మీకు. సో ఇలాంటి వాక్యులు, ఇలాంటి కాంట్రవర్సీ గురించి, అలాగే ఈ సోకాల్డ్ పూల చొక్క అనే ఒక పర్సను దానికి మాస్క్ దాస్ గారు ఇచ్చిన రిప్లై, ఈ గొడవ కారణం ఏంటి, ఇందులో ఇండస్ట్రీ అంతా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తుందా అనే డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్య. అసలు ఏం జరిగింది, అందులో మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా, అసలు ఏంది కథా కార్ఖానే అనేది. సో లెట్స్ గెట్ ఇట్ టు ద డీటెయిల్స్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయమా, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా ప్లీజ్. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, బికాస్ మరిన్ని రివ్యూస్ అండ్ రియాక్షన్స్ మన ఫిలిమీ అప్డేట్స్ కోసం, మన తెలుగు ప్రేక్షకుల కోసం అయితే. సో మర్చిపోదామా, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఏంది కథా కార్ఖానే అనేది నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరిగింది. సో రీసెంట్గా ఒక సోషల్ మీడియాలో స్పేసో, స్ప్లిట్టరో, యూట్యూబ్లోనే వీళ్ళందరూ కలిసి సో కాల్డ్ తోపు రివ్యూర్స్ అనుకుంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు భయ్య. అందులో మన పూల చక్క అనే ఒక సో కాల్డ్ యూట్యూబర్ ఆయన రియాక్ట్ అవుతూ మాట్లాడుతూ పెద్ద సినిమా గురించి మాట్లాడేసాడు భయ్య. ఏంది, ఇంకా రిలీజ్ కాని సినిమా అది, పెద్ద సినిమా నాకు తెలుసు, అది పాత చింతకాయ పచ్చడి అని అర్థం వచ్చేలాగా మాట్లాడుతూ, మళ్ళీ చికిరీ సాంగ్ ఏంది, బొంగు భోషణ అని ఇలాంటి కాదు బుజ్జిబాబు మళ్ళీ సినిమా తీస్తున్నాడో అంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడేది. అయితే ఒక సినిమా కోసం 100 కోట్లు ఖర్చు పెడతారు భయ. 100 మంది టెక్నీషియన్లు రాత్రి పగళ్ళు కష్టపడతారు. ఏఆర్ రెహమాన్ వంటి లెజెండరీ డైరెక్టర్ ఉన్నాడు మన సినిమాలో, సంగీతం అందిస్తున్నారు, మ్యూజిక్ డైరెక్టర్, పిచ్చిన కొడుకులు వీళ్ళందరూ. అన్నీ సిద్ధం చేసుకొని సినిమా జనాల్లోకి తీసుకురావాల్సిన టైంలో ఇలా స్టోరీ లీక్ నాకు తెలుసు, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్టు, ఇదే నా రివ్యూ నా లేక కావాలనే సినిమాని తొక్కేయడానికి ఇలాంటి చేస్తున్న కుట్ర అనేది చూద్దాం, తెలుసుకోండి. అయితే ఈ అరాచకానికి చూసి ఇండస్ట్రీలో ఒక వ్యక్తి అయితే గలం చెప్పారు మన ఎక్స్లో. సో ఇదంతా సోది వీళ్ళలా చేస్తున్నది ఒక మన విశ్వేశ్వర గారు తెలుసు మీ అందరికీ. ఆయన అయితే రియాక్టెడ్ స్పేస్లో, అదే మన ట్విట్టర్ సో కాల్ ట్విట్టర్లో పక్షిలో ఆయన ట్విట్టర్లో కామెంట్ చేసిన తర్వాత ఇంకొంచెం సెన్సేషన్ అయింది. ఏమన్నారంటే ఆయన, ఇలాంటి పారాసైట్స్ అంటే పరాణజీవులు, పీక్కు తినేవాళ్ళు అని ఏమని పిలవాలి వీళ్ళని, సినిమా ఇండస్ట్రీ మీద బతుకుతూ సినిమా తిండి వాళ్ళే తింటూ, అదే సినిమా రిలీజ్ కాకముందే నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళని చీడ పురుగులని ఈయన ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే వేసిండ్రు. సో విశ్వసేన్ ఆవేశం వెనక ఒక అర్థం ఉంది భయ. బికాజ్ ఒక సినిమా ఫ్లాప్ అయితే విమర్శించే హక్కు మనకుంది, సోకాల్ రివ్యూస్కి ఉంది. కానీ ఆ సినిమా తీస్తున్నప్పుడు, ఇంకా కెమెరా రోల్ అవుతున్నప్పుడే దాన్ని నాశనం చేస్తానంటే ఎవ్వడు ఊరుకోడు. అందులో సినిమా వాళ్ళు అస్సలు ఊరుకోరు. విశ్వసేన్ అడిగిన ఒక ప్రశ్న అందరినీ ఆలోచింపజేసింది. సో మీరు తినే పళ్ళెంలోనే మీరే ఎందుకు ఉమ్మేసుకుంటారు అని అన్నాడు. ఎస్, అది చెప్పింది కరెక్టే. నువ్వు సినిమా మీద బతుకుతున్నావు, నువ్వు సినిమా వచ్చిన తర్వాత రివ్యూ చెప్తావు, లేకపోతే నిన్నీ ఛానల్ ఎవడు చూస్తాడు, లేకపోతే నీ రివ్యూ ఎవడు చూస్తాడు. ఆ సినిమా రిలీజ్ అవ్వాలి, ఆ సినిమా మీద రివ్యూ చెప్పాలి, అప్పుడే నీకు డబ్బులు రావాలి. కానీ ప్రతి సినిమా బాగాలేదని చెప్తావు, మీరు పెద్ద తోపుగాలని. ఈయన ఇంటర్వ్యూలు చూసాను భయ్య అంతకుముందు. ఏంది, నాకు వచ్చే ఇన్కమ్ తెలుసా, అది బిల్డప్, నాకు వచ్చే ఇన్కమ్ తెలుసా, నా దగ్గర కొన్ని స్టోరీస్ ఉన్నాయి, నేను చేసే స్టోరీలు కూడా మామూలుగా ఉండవు. ఒక చిన్న బాబు ఉంటాడు, ఆ చిన్న బాబు పెద్ద బాబు అయిపోయాడు. అరే అంత తోపు తురుం కానైతే సినిమా తీసే వాళ్ళ మీద ఎందుకు బతుకుతారు? మనం తీసేవాళ్ళ మీద బతుకుతున్నాం, నీకు చెప్పే హక్కు ఉంది చెప్పు, కానీ ముందే చెడదబ్బకు సినిమాని. సో ఈ పూల చెక్కవాడికి ఇది ఫస్ట్ సారి కాదు. ఇంతకుముందు కూడా అలాగే వర్జిన్ బాయ్స్ సినిమాలో రీసెంట్గా ఒక కాంట్రవర్సీ నడిచింది. బికాజ్ డబ్బులు తీసుకొని పాజిటివ్గా రివ్యూ ఇస్తాడు, ఇవ్వకపోతే నెగిటివ్గా రివ్యూ చేస్తే బెదిరించిన ఆరోపణలు, పోలీసులు కూడా ఆయన అదుపులో తీసుకోవడం, కేవలం వ్యూస్ సబ్స్క్రైబర్స్ కోసం ఇంతగా దిగజారిపోవాలా. ప్రతి సినిమాను నెగిటివ్గా ఒకటి చెప్తా,
నెగిటివిటీ పాజిటివిటీకి ఎవ్వడు వెళ్ళడు. నెగిటివ్ చెబితే ప్రతి ఓడు గుద్దేస్తాడు, కొట్టేస్తాడు. సినిమా అది వీళ్ళ అడ్వాంటేజ్ కదా, ప్రతిదీ నెగిటివ్లు చెప్తాడు. సినిమా ఎలా తీసేవాడు తెలియదు. ప్రతి సినిమా ఒకటే స్టోరీ ఉంటుంది భయ్య. ఆ స్టోరీ నువ్వు ఎంత ఎంగేజింగ్గా చెప్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంత పెద్ద స్టార్ ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. సో దీని గురించి ఇప్పుడైతే మన సోషల్ మీడియాలో జరుగుతుంది. మెగా అభిమానులు ఒకవైపు పూల చొక్క నవీన్ సోషల్ మీడియాలో నిలదీస్తున్నారు. రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్, ఆయన సినిమా అంటే కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం చూస్తుంది, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. అలాంటి సినిమాపై ఇలాంటి వెగతాళి చేష్టలు వేస్తే బాగోదు అనేది వార్నింగ్ పిచ్చగా వచ్చేస్తున్నాయి మెగా ఫ్యాన్స్ నుంచి. మామూలుగా లేదు, పిచ్చగా ట్రోల్ చేస్తున్నారు నవీన్ని, పూలచక్కని. సో దీని ద్వారా నేను చెప్పేది ఏంటంటే వాడిని ట్రోల్ చేయమాకండి, సింపుల్గా వదిలేండి. అలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమాకండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి కావస్తే. సో వాడిని లేపే కొద్దీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వాడు పైకి పోతూ ఉంటాడు. బికాస్ నెగిటివిటీ అంత స్ప్రెడ్ అవుతుంది గాయస్. నెగిటివిటీని పెంచొద్దు, వాడిని చూడొద్దు, వాడి ఛానల్ లింక్ చేయొద్దు. బికాజ్ యూట్యూబ్ ఇంకా వాడినే చూపిస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు, చేసుకోమాకండి ఫస్ట్, ఓకేనా. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, రివ్యూలకు స్వేచ్ఛ ఉండాలి, కాదనట్లే. నేను ఖచ్చితంగా చెప్తాను, నేను రివ్యూర్లే, నేను సినిమా రివ్యూస్ చెప్పుకొని బతుకుతున్నాను, నేను సినిమా టాపిక్స్ మీద. బికాజ్ నా ఛానలే రివ్యూ సినిమా మీద బతుకుతుంది, నీ ఛానల్లో సినిమా మీద బతుకుతుంది. సో కాల్డ్ రివ్యూస్ అందరూ సినిమా మీద బతుకుతున్నారు. సో మీకు ఖచ్చితంగా స్వేచ్ఛ ఉండాలి, కానీ అది బాధ్యతతో ఉండాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నీ ఒపీనియన్ మాత్రం చెప్పి వదిలేవాలి. అడ్డమైన రేటింగ్లు, పిచ్చి రేటింగ్లు ఇచ్చుకోకూడదు. సినిమా నచ్చిందా నచ్చలేదా చెప్పు చాలు. మిగిలిన కూడా చూడమని చెప్పండి, అంతేగాని మీరే డిసైడ్ చేసేవద్దు ఆ సినిమాని. అది నేను చెప్పేది. సో ముందు ఇలాంటివి సినిమా రిలీజ్ అవ్వకముందే కథలు లీక్ చేసేయడం, రిలీజ్ కాకముందే మీ జడ్జిమెంట్లు పాస్ చేసేయడం, ఇది బొంగులో సినిమా అని. సినిమా ప్రేమించే ఏ వ్యక్తి అయినా చేసే పని, సినిమా మీద బతికేవాడు ఎవడైనా చేసే పని ఇది. సో ఇది భయ్యా నాకు అనిపించింది. చివరగా నేను చెప్పేది ఒకటే భయ్యా, సినిమాల్ని బతికించుకుందాం. తప్పుంటే విమర్శించండి, కానీ కష్టాన్ని అవమానించొద్దు. పెద్ద సినిమా ఎలా ఉండబోతుందో బుచ్చిబాబు గారు స్క్రీన్ మీద చూపిస్తారు. అప్పుడు వరకు షుగర్ ఆపుకోండి, అంతేనా? అప్పటి వరకు షుగర్ ఆపుకోండి. ఆ తర్వాత నీకేమన్నా నువ్వు చెప్పుకోపోయా, నీ స్పెక్యులేషన్స్ చెప్పుకో, సినిమా హైప్ పెంచు, సినిమా బిజినెస్ ఎలా జరుగుతుందని చెప్పు, సినిమాకి ఎంత హైప్ ఉందని చెప్పు, ట్రైలర్ మీద రియాక్ట్ అవ్వు, టీజర్ మీద రియాక్ట్ అవ్వు, సాంగ్స్ మీద రియాక్ట్ అవ్వు, వచ్చే ప్రతి దాని మీద రియాక్ట్ అవ్వు. వచ్చిన తర్వాత రియాక్ట్ అవ్వు, వచ్చిన తర్వాత రివ్యూ చెప్పు. అంతేగాని ముందే సినిమాని చంపేకు. వాళ్ళ కష్టం చాలా ఉంది. రామ్ చరణ్ గారు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు, సినిమా క్రూ ఎంత కష్టపడుతుందో తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంతెంత కొండలేక డ్యాన్స్లు వేస్తున్నారు మనకు తెలుసు. ప్రతి ఒక్కరి కష్టం దాని వెనకాల ఉంది భయ. సో చంపేవద్దు ముందుగానే. సో ఇదివండి నా ఫుల్ అండ్ క్లారిటీ ఆఫ్ దిస్ కాంట్రవర్షియల్. సో నేను దీని గురించి మాట్లాడకూడదున్నా ఫస్ట్, కానీ ఒకటే నడుస్తుంది దీని గురించి, ఏంది అనేది. సో నా వర్షన్ నాకు అనిపించింది, ఇలా చేయకూడదు అని చెప్తున్నాను. సో ఇక్కడ నేను ఆ నవీన్ పోల్జక్కనే ఏమని గట్టిగా తిట్టేవట్లేదు, వీళ్ళు ఎందుకు ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారో అని చెప్పదలుచుకున్నాను. సో బట్ వాడని నేను అన్నాను. సో ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు. మీరు రివ్యూస్ పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి, గంపగా అన్ని సినిమాలు నెగిటివ్ ఇచ్చుకోండి, కానీ తప్పులేదు. కానీ ఇలాంటి లీకులు, పరాకులు, రిలాకులు చేయొద్దు. మీరే తోపని మాత్రం భావించొద్దు. సింపుల్గా చెప్పనా, నేను కొత్తగా వచ్చాను భయ్యా యూట్యూబ్లోకి. నా వీడియోసే ఒక సినిమా రివ్యూ చేస్తే యూట్యూబ్ బాగా పుష్ చేసి అందరికీ చూపిస్తుంది, దాని ద్వారా నాకు సబ్స్క్రైబర్లు వస్తున్నారు. మీరంతా భయ్యా మీరు ఎప్పుడో స్టార్ట్ చేశారు కాబట్టి మీకు సబ్స్క్రైబర్లు వచ్చారు. అదే సినిమాని నువ్వు 2-3 రోజుల తర్వాత నువ్వు రివ్యూ ఇచ్చి చూడండి భయ్యా, సో కాల్ సబ్స్క్రైబర్ తోపు రివ్యూవర్స్ అందరూ. ఆ వీడియో పుష్ కాదు కదా, ఎవడు దేకడు. మేబీ కొంతమంది చూడవచ్చు, బికాస్ మీకున్న వ్యూవర్షిప్ బట్టి, అర్థమైందా? సో ఇది నాకు అనిపించిన టోటల్ ఒపీనియన్. సో ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? విశ్వక్సేన్ గారు చెప్పింది కరెక్టేనా సినిమా ఆలోచించి? అలాగే పూల చొక్క ఇలా సో కాల్ తోపు రివ్యూవర్స్ అని ఫీల్ అవుతున్నారు కదా, సినిమా మాకే తెలుసు, మేమే తీసేస్తాం, మీరు తీసేది సినిమా కాదు, మేమిచ్చేది రేటింగ్లు, మీరు ఇచ్చేది రేటింగ్లు కాదని ఫీల్ అయ్యే వాళ్ళకి, ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళ వల్ల ఇండస్ట్రీకి లాభమా నష్టమా? సో కింద మీరు కామెంట్లో చెప్పండి అయ్యా. అలాగే మరిన్ని ఇలాంటి ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం. మనమైతే మ్యాక్సిమం ఫిల్మీ రివ్యూస్, అప్డేట్స్, రివ్యూస్, రియాక్షన్స్, అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ. అంతే, ఇది మీ గురించి నేను వచ్చేది. జై హింద్, జై తెలుగు సినిమా, జై సినిమా ఇండస్ట్రీ, జై సినిమా ఇండస్ట్రీ. సినిమా మీద బతికే వాళ్ళు సినిమా గురించి మాట్లాడగానే సినిమాని చంపేయవద్దు ముందుగానే.
నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి. అదంతా కానీ ఆఫ్టర్ రిలీజ్ మాత్రమే ఉండాలి. బిఫోర్ రిలీజ్ ఇలాంటి పనులు చేయకండి దయ ఉంచి. సో కాల్ తోపు సబ్స్క్రైబర్స్ అనే లైక్ రివ్యూవర్స్ అనే ఫీల్ అయ్యే మీరు. సో ఇది ఇంతటితో ఇలాంటివి ఆపేద్దాం, ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దు నేను ఫీల్ అవుతున్నా. సో మరిన్ని నెక్స్ట్ రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలాగే ఫిలిమీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే మర్చిపోవద్దు. ఓకేనా? అలాగే ఉంటా, బాయ్, టట్టా.